కుక్కర్ పట్టుకోవడానికి ట్రై చేస్తున్నాం. చూడండి వాటర్ మంత్రాల స్పాట్ ఇది. ఇక్కడ గంగభవన్ దగ్గర అయితే ఫుల్ మునుగుతాం. హాయ్ గాయ్స్, ఈరోజు అయితే మా వింజపల్లిలో అయితే సమ్మక్క సారక్క దగ్గర అయితే మా మోయతుమ్మద వాగా అయితే పొంగి పొరులుతుంది. నిన్ననైతే శనిగరం ప్రాజెక్ట్ అయితే కొంచెం వర్షం వచ్చిన కారణంగానైతే అక్కడ డ్యామ్ కూడా పొంగుతుంది. సో ఇప్పుడైతే మా అరవింద్ గారు అయితే మాకు డేర్ ఛాలెంజ్ చేస్తున్నాడు. ఇప్పుడు ప్రయాణం మీకు చూపిస్తా. మీకు కనిపిస్తుంది కదా, ఇక మేము జూమ్ చేస్తున్నా. ఈ క్వశ్చన్ వచ్చి ఆ కోడ్ ఎక్కుతాడు. అక్కడ ఆ కోడ్ ఎక్కి చక్కగా ఇగో ఇక్కడ రాకొచ్చి మళ్ళీ ఇటు నడుచుకుంటూ వచ్చి మళ్ళీ ఇటు దిగి కిందికి వస్తాడ. మాకు డేర్ అది మన డేర్. వాడు కనుక అట్లా వేస్తే నేను మండి బిర్యానీ తినిపిస్తా అని చెప్పి. సో ఇప్పుడైతే వాడు పోతాడు, వాడు ఒక్కడే పోతా అన్నాడు. పోతాడు, పోయినాకనైతే నేను కూడా వీడియో ఇస్తా, మొత్తం మీకు చూపిస్తా. చలో పోరా, వీడైతే పోతాడు, వీడైతే పోతాడు. గాయ్స్ వీడైతే పోతాడు. పో ఏం కాదు, పో పైసలు తీసుకోరా. ఎవరిదాకా పైసలు ఇవ్వమని చెప్పినా కదా నాకు. డైరీ వేస్తున్నా వాడు గట్టిగానే. వాడు పోతాడు, భయమవుతాడు. డైరీ వేసి పోరాడు పోతాడు. ఏమైనా పట్టుకోతాను వారా మెల్లమెల్ల ఓరా, మెల్లమెల్ల ఓ, మెల్లమెల్లరా, మెల్లమెల్ల ఓ, మెల్లమెల్ల ఓ, మెల్లమెల్ల ఓ. మండి come on, you can do it. Come on Arvind, you can do it. మండి గులాబ్ జాములు కలగలడిపోయాయిరా. భయమైంది పోతాను అనుకున్నా. కమాన్ రా. అరే పోయి కోడనందుకు అంటే నీకు మండి బిర్యానీ వస్తుంది. నాకు ఏడుపు వస్తుందిరా. అరే ఒక్కనే ఉన్నావు దారా, అరే అద్దు దారా. అరే ఒక్కనే కొడుకున్నారే మండి బిర్యానీ తినేటాలు చెప్తాని కానీ ఏటు చేయాలా అంటుండు. ఏ అంత లేదు, ఎటు చేసి ఉన్నది ఒక్క కొడుకు బిర్యానీ తినాలి. ఉన్నది ఒక్క కొడుకు. అయ్యా లోతుంటారు. అరే నీకు మంచి ప్లాన్ చెప్పన్నా. ఇక గీనంగా రౌతులుంటాయి, అనంగా అటు కంచెలు పుట్టుకోవాలి. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నావు అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి? కమాన్ అరవింద్, యూ కెన్ డు ఇట్. ప్రాణాలతో చెలగాటం. నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేటా. లేదు ఇప్పుడు నీకు మండి కావాలా అద్దా. గంగాభవన్ అని కనిపిస్తుందా? గంగాభవన్ దగ్గర కుక్ ఉంది. ఇట్లా రావడానికి మస్తు ట్రై చేసింది, చేసి సపరేట్ సాధారణ కాంతం అనుకుంది. మనోడైతే ఇప్పుడు కుక్కర్ అయితే తీసుకొని వస్తాడు. ఇప్పుడైతే ఇక్కడ నుంచి పోతలేదా, మనం అయితే అటు పోదాం. మనం చేపలు కూడా పోతాం వాళ్ళెత్తారు, అది కూడా చూపిస్తా. ఇప్పుడు నేనైతే కుక్ ఉంది పాపం. నిన్న నుంచి అన్నం లేదు, ఏం లేదట. నిన్న నైట్ నుంచి ఒకటే ఊరుడట. మేమైతే కుక్క దగ్గరికి పోయి అయితే కుక్కని పట్టుకోవడానికి ట్రై చేస్తాం. కానీ ఏమైతే కొట్టుకోపోతాం మాత్రం అక్కడెక్కడ సెట్ కట్టుకుని ఉంటాం. కొందరు రిస్క్ ఆపరేషన్ అయితే రారు. మా వాళ్ళు రారా అంటే అత్తలేదు, భయపడుతురు. మేము ఇద్దరం ప్రాణాలకైనా ఇస్తాం, మీకోసం. గాయస్ అంత ముందు అంటే ఇట్లా బయలకాడికి ఇదే తవ్వుండే అంత నాసు ఉంటది. చూడు వాటర్ ఎట్లా వస్తున్నాయో.
కాలేదు గాయస్ మీరు చూసుకుని ఫ్లో ఎట్లా వస్తుందో. అంటే ఇది తొవ్వ కాబట్టి ఇంకా కొంచెం మేము ముందుకు పోతే మాత్రం ఖచ్చితంగా మాకు నడుము కాడికి మా చెస్ట్ కాడికి ఇట్లా వస్తాయి వాటర్. ఇగో గాయస్ ఇప్పుడు మనం అయితే ఆ కుక్క కాడికి పోతున్నాం. కరెంట్ పోల్ అంటే మేము సమ్మక్క జాతర వచ్చినప్పుడు ఈ లైటింగ్స్ అవైలబుల్ ఉంటాయి. శివుడు చూడు, ఆ శివుని దగ్గర మేము మునుగుతాం ఆల్మోస్ట్ ఖచ్చితంగా, అంత లోతుంటుంది. నీ దయని విభూతిగా పుయ్యరన ఒంటికి నన్నింకొక ఇక మీరు అట్లా చూస్తున్నా గాయస్. ఇక మేమైతే పోతున్నాం కుక్క దగ్గరికి. కుక్క ఉంది కానీ మమ్మల్ని చూసుంటాడే కుక్క ఉరుకుతుందా, మమ్మల్ని చూసుంటాడే కుక్క పోతుందో పోదో తెలియదు. సో ఆడైతే వండుకుంది. ఆ కుక్క దగ్గరికి పోతున్నా, మమ్మల్ని చూస్తుంది. ఆ కుక్క అయితే మమ్మల్ని చూస్తుంది, అది వదిలేసిపోతుంది. అయ్యే మీకోసం వేస్తాను, ఉరుకాకరా ఉరుకాకరా. ఆజాము నీకు మళ్ళీ చేయి తెగుద్ది నా మాటిని ఈ కుక్క కోసం మేమంతా కుక్క ఏం ఉరుకుతుంది. మేము అనుకోకుండా వచ్చినాం. అంటే కుక్క కోసం ప్రత్యేకించి వస్తే మాత్రం కుక్కకు ఖచ్చితంగా ఫుడ్ పట్టుకొని వచ్చి అట్లా మెల్లగా పట్టుకొని బయట దాడిస్తాం. కానీ మేము అనుకోకుండా చూద్దామని వచ్చినాం. చూద్దామని కుక్క అనిపించింది. మేము ఆ కుక్కను బయట అంటే మమ్మల్ని చూసి అయితే కుక్క ఉరుకుతుంది. ఒకసారి అయితే మేము ట్రై చేస్తాం మళ్ళీ కుక్క దగ్గరికి పోయి, రాకపోతే అయితే మేము ఏం చేయలేం. ఇది మేము బండ మీకు వచ్చినాం. బండ మీద బండ రెండైనా నేను బండ మిడిల్ ఉన్నాం. చేపలు పట్టవుతారు చూడ, వాళ్ళకి ఏడికొచ్చిన చూడండి వాటర్. గాయస్ కుక్క అయితే పోతుంది మెల్లమెల్లగా, అట్లా పోతుంది. దానికి కాపాడాలి. అక్కడ ఉంది కుక్క. ఓ అమ్మ మరి నీళ్ళు బాగా వచ్చాయి. చాలా ఘోరంగా ఉంది వాటర్ లో ప్రదేశం. అట్లా పోతుంది, ఓ అట్లా ఉరుకుతుంది. కొట్టుకోతుంది. ఫైనల్లీ బోటుకైతే పోయింది. గాయస్ కుక్క అయితే పైకి ఎక్కిపోయింది. ఈనంగా వచ్చింది, ఈనంగా వచ్చి ఆ ఒడ్డు అయితే ఎక్కిపోయింది. మేమైతే అందులోకి వచ్చాం. ఒక కుక్క ప్రాణాన్ని కాపాడినాం మేమిద్దరం. అంటే మేము పట్టుకొని బయటికి తీసుకోవాలనుకున్న పాపం దానికి నిన్న నుంచి ఫుడ్ లేదు. సో మేమైతే దాన్ని బయటకి వేద్దామని ట్రై చేసినాం. కానీ ఆ కుక్క ఇట్లా వచ్చి పోయింది. మేమైతే మా వాళ్ళు చేపలు పడతారు వాడికి పోతున్నాం. మాకు వాటర్ అయితే చూడుర్రి మొక్కలు కాదు, ఇంకా లోపలికి పోతా అంటే ఇంకా లోతుంటాయి. కానీ ఒకసారి వాళ్ళ దగ్గరికి అయితే పోయడం. ఈ మధ్యలో బాగా ఫ్లో వస్తుంది, ఈ మధ్య బాగా ఫ్లో వస్తుంది. మరి అటు పోతామో పోమో తెలియదు. వచ్చినాయి ఇక చూడు వానికి ఎంత వచ్చినాయి నీళ్ళు. నేనైతే వానికంటే కొంచెం చిన్న ఉంటాం, మరి కొట్టుకోపోతున్నాం. అయ్యో పోతున్నావారా అమ్మ చూడు. అరే నేను కొనుగుతానారా. మరి పోతున్నారా అమ్మ చూడు. అమ్మతోడు పోతావరా, పోతావరా. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు. ఎక్కడికి వెళ్తున్నావు అని. పోతాం రా గాయస్ అటు పోదామంటే అమ్మ తోడు. ఇక్కడ లోతు బాగుంది, నా కేడికి వచ్చిన నీళ్ళు చూడు. ఇంకా కొంచెం ముందుకు పోతా.
నొక్తాంది షేర్ పట్టుకో పట్టుకో మీరేంటో మీ విధానాలు ఏంటో ఇప్పటికి నాకు అర్థం అవరో బాబు. ఎట్లున్నా చూడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. జంట అమ్మా లోపల 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 కూర్చుతానే కాళ్ళకు కంప్లీట్ గా లోపల. గాయస్ అటు పోదామంటే మమ్మల్ని దాటనిత్తలేదు. వాళ్ళు ముగ్గురు అయితే జంటలు పట్టుకొని వీళ్ళు చూడు అక్కడికి వెళ్ళి చేపలు పట్ట. మాకు ఒక పిల్ల అని ఉంటుంది, ఆ పిల్లలో పోయి అయితే పడతారు. ఇది జస్ట్ మళ్ళీ బాగా పట్టి వాగు. అయితే మొన్న వర్షానికి అయితే నిన్న నైట్ సడన్గా వాగైతే పెరిగింది. నిన్న నైట్ పాపం మా విలేజ్లో రైతుల ఈ మోటార్లు షాటర్లు అన్నీ తడిచినాయి. పాపం కొన్ని పైపులు అయితే కొట్టుకుపోయినాయి. పాపం వాళ్ళకు నష్టమే. బట్ అంటే మనకు తెలియదు కదా వస్తుందని. సో ఎంతైనా ఇబ్బంది. ప్లస్ ఇప్పుడు ఇక్కడ నుంచే తోవ అని చెప్పిన కదా, అటు బయటికి పోవడానికి కూడా రైతులకు ఇబ్బంది. ఎందుకంటే వాళ్ళ పొలాలు అవి అన్నీ బయటనే ఉంటాయి అన్నట్టు. ఇవి బాగా అవతలనే ఉంటాయి. మొగై తుమ్మది బాగా అంటారు దీన్ని. మాకు రీసెంట్లీ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అవుతుంది చెక్ డ్యామ్ అయ్యి అంతే. మాకు ఇక్కడే సమ్మక్క సారలమ్మ వెలిసింది. మేమైతే కుక్క కోసం అయితే ట్రై చేసినాం. కుక్కను బయటికి తీసుకోవాలని ట్రై చేసినాం, కానీ ఆటోమేటిక్ కుక్కనే వెళ్ళిపోయింది. సో హ్యాపీ, ఎందుకంటే కుక్క అయితే అటు పోయింది. ఇంకా పోతాను లోతత్వం అంతా ఉష్క మాఫియా. గాయస్ ఇట్లా మీకు కనిపిస్తుంది ఈ చెట్లు అవన్నీ కింద. ఇదంతా మంత్రాల స్పాట్. ఇది ఓం భగపుగే భగిని భాగోదరి భగవాత. ఇక్కడ మంత్రాలు చేస్తారు ఈ చెట్టు కిందనే. మంత్రాలు చేస్తారు ఎప్పుడు అమావాస్య రోజు ఖచ్చితంగా, అంటే ఖచ్చితంగా చేస్తారు. అమావాస్య రోజు ఈ చెట్టు కింద మంటలు ఎగిలి ఇచ్చి ఓడుతుడు అంటారు. మేము కూడా ఒకసారి మనం చూలేయారా మరి. అంటే మేము తెల్లారి వచ్చే వరకు మొత్తం బొమ్మలు దించిపోసినాయి. ఎత్తారు ముగ్గుతోటి ఈ చెట్ల కింద చూసుకొని ఎత్తారు ఇక్కడ ఈ చెట్ల కింద. ఈసారి ఖచ్చితంగా అమావాస్య రోజు ఖచ్చితంగా వీడియో తీస్తా, బ్లాగ్ చేస్తా, చేసి అయితే మీ అందరు చూపిస్తా పక్క. దాకిందా కాలు రక్తం వెళ్తాను. రక్తం వెళ్తాను. ఈడ స్పీడ్ ఉంటుంది. మేమైతే కుక్క కోసం పోయినాం. అంటే మేము చేసాగానే అదే పోయింది, నేను చేద్దామని పోయినా కానీ అదే పోయింది. సో హ్యాపీ. లేకపోతే తిన్నాను పాపం నైట్ నుండి ఫుడ్ ఏం లేక ఒకటే ఊరు. విజయవంతంగా గడ్డ కట్ చేసినాం. సక్సెస్ అయినా మేము కూడా. ఇంతటితో నా వీడియో అయితే అయిపోయింది. దాన్ని A to Z యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసినాం. కొంచెం సపోర్ట్ చేయండి గైస్. మాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ అంటూ ఎవరు లేరు, మీరే నాకు పెద్ద బ్యాక్గ్రౌండ్ సపోర్ట్.